అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'చక్రధారి' సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా 1977 ఫిబ్రవరి 3న విడుదలయింది. నేటితో ఈ చిత్రం 49 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందండి. ఇది 'భక్త కుంభార' అనే మహారాష్ట్రలోని ఆహ్, మహారాష్ట్రలో భక్తుడి గురించిన చిత్రం అన్నమాట ఇది. ఈ చిత్రాన్ని లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ బ్యానర్ మీద ఎన్ఆర్ అనురాధదేవ్ గారు నిర్మించారు. తర్వాత మధుసూదన్ రావు గారు దర్శకుడు. సెల్వరాజు గారు ఛాయాగ్రాహకుడు. సంగీత దర్శకత్వం వెంకటేష్ గారు చేశారండి. తర్వాత ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ముఖ్య పాత్ర వాణిశ్రీ గారు నటించారు. ఆయన భార్య లక్ష్మిగా. అలాగే ఇంకొక ముఖ్య పాత్రలో జయప్రద గారు కనిపిస్తారు. అవండి ముఖ్య టెక్నీషియన్స్ విశేషాలు ఈ చిత్రం గురించి. ఇకపోతే చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి మాట్లాడుకుంటే చెప్పుకున్నాం కదా! గోరా కుంభార్. ఆ పాత్రని అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు. లక్ష్మి గోరా భార్యగా వాణిశ్రీ గారు నటించారు. అలాగే మంజు గోరా గారి రెండవ భార్య. ఆ పాత్రని జయప్రద గారు నటించారు. లక్ష్మీ మంజుల తండ్రిగా గుమ్మడి గారు, నామదేవుగా సత్యనారాయణ ఈయన ఇంకో భక్తుడనమాట. పాండురంగడుగా రంగన్నగా రామకృష్ణ గారు, రుక్మిణిగా వెన్నిరాడే నిర్మల కనిపిస్తారండి ఈ చిత్రంలో. సూక్ష్మంగా కథ గురించి చూసుకుంటే ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'గోరా కుంభార్' అనే ఆయన ఒక ఊళ్ళో మట్టితో చేసిన కుండలు అవి తయారు చేసి అమ్ముకుంటూ ఉంటాడనమాట. ఆయనేమో పాండురంగడికి పరమ భక్తుడు. ఎల్లవేళలా పాండురంగడి ధ్యాసలోనే ఉంటాడు. పాండురంగడిని కీర్తిస్తూ ఉంటాడనమాట. ఇలా ఉండగా ఒకరోజు ఆయన తన కుండలు తయారు చేయడానికని మట్టిని కాళ్ళతో తొక్కుతున్న సమయంలో అతనికి ఉన్న చిన్న కుర్రాడు అంటే సంవత్సరంలోపు కుర్రాడనమాట. ఆ కుర్రాడు పాక్కుంటూ వచ్చి ఆ మట్టి దగ్గర ఉంటాడు. కానీ గోరా కుంభార్ తన కొడుకుని చూసుకోడు. అతను ఆ మట్టిలో వెళ్తుంటే ఇతను అలా కాళ్ళలో దేవుడిని ప్రార్థించుకుంటూ కాళ్ళతో మట్టి తొక్కుతూ, తొక్కుతూ తన కాళ్ళతోనే తన కుమారుడిని చంపేసుకుంటాడనమాట. అది తర్వాత అది చూసుకొని అతని భార్య లక్ష్మి చాలా కోపంతోటి పాండురంగడిని కూడా తిడుతుంది. తర్వాతేమో ఆమె ఇంకేమంటుందంటే, "నువ్వు నన్నెప్పుడు ముట్టుకోవడానికి వీల్లేదని" భర్తకి కండిషన్ పెడుతుందనమాట. ఆ తర్వాత ఈలోగా అంతకుముందు నామదేవ్ అనే ఒక భక్తుడు వచ్చి ఆహ్, ఆతిథ్యం స్వీకరిస్తాడు గోరా కుమార్‌ది. కానీ గోరా కుమార్ చెప్పింది పాండురంగుడి గురించి. ఆయన అంటాడు, "నువ్వింకా చాలా నేర్చుకోవాలి. ఒక పాండురంగుడి గురించి" అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అది ఒక కథలో ఇంకో భాగం అనమాట అది. ఇతని కుమారుడు చనిపోయిన తర్వాత ఆయన చాలా విషాదంలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ లక్ష్మి తన తండ్రిని ఒప్పించి తన చెల్లి మంజునిచ్చి మళ్ళీ గోరా కుంభార్‌కి పెళ్లి చేస్తుంది. అప్పుడు ఆ గోరా కుంభారు పెళ్లి చేసినప్పుడు లక్ష్మి తండ్రి ఏం చెప్తాడంటే గోరా కుమార్‌కి, "నువ్వు నీ భార్యలిద్దరిని ఒక్కలాగే చూసుకోవాలని" చెప్తాడు. దాంతో తను పెద్ద భార్య ఎలా చెప్పిందో, నన్ను ముట్టుకోవద్దని చెప్పిందో, రెండో భార్యను కూడా ఇంక గోరా కుంభార్ ముట్టుకోడనమాట. అలా ఉండగా ఒకరోజు అనుకోకుండా ఇతను తన భార్యలని తాకుతాడు. అందువల్ల తన 2 చేతులని కట్ చేసుకుంటాడు. గోరా కుంభార్. అలా మళ్ళీ తన పని చేసుకుందుకి ఏం చేయాలో తోచనప్పుడు అతనికి రంగన్న అనే ఒక సహాయకుడు వస్తాడు. ఆ రంగన్న వచ్చినప్పుడు ఇతనికి సహాయం చేస్తూ ఉంటాడు. మట్టిలోని కుండలు తయారు చేయడంలోని. ఇంతకీ చూస్తే అతనే పాండురంగడనమాట. రంగడి రూపంలో వచ్చాడు. ఈలోగా ఇంతకుముందు చెప్పాము కదా! నామదేవ్ అనతను. నామదేవ్ అనుకున్న అతను మళ్ళీ గోరా కుంభార్ ఇంటికొచ్చినప్పుడు అక్కడ రంగన్నతో కూర్చొని ఆయన మళ్ళీ భక్తి గురించి మాట్లాడతారు. ఆ సమయంలో జరిగింది ఆహ్, నామదేవికి రంగన్న రూపంలో ఉన్నది పాండురంగడే అని అర్థమవుతుందనమాట. అది ఆయన తర్వాత భక్త కుంభారుకి చెప్పగానే అప్పుడు పాండురంగుడు ప్రత్యక్షమై భక్త కుంభారుకి ఆయన్ని భక్తికి మెచ్చి ఆయనకి మళ్ళీ చేతులిచ్చి కుమారుడిని కూడా చనిపోయిన కుమారుడిని కూడా బతికిస్తాడనమాట. అదండి సూక్ష్మంగా కథ. ఈ చిత్రకథ. చిత్రంలో పాటలన్నీ చాలా బావుంటాయి. వెంకటేష్ గారు కన్నడంలోంచి ఈ సినిమాని బేసిక్‌గా తీసుకొని 1974లో వచ్చిన కన్నడ సినిమా అందులో రాజ్ కుమార్ గారు నటించారు. దాని బేసిస్ మీదే ఈ సినిమా కూడా తీశారు. ఇందులో
పాటలన్నీ చాలా బావుంటాయి. 'విఠల విఠల పాండురంగ విఠల' అని ఆనంద్ పాడారు ఆ పాట. ఆత్రేయ గారు రాశారు. తర్వాత 'నువ్వెవరయ్యా నేనెవరయ్యా నువ్వు నేను ఒకటేనయ్యా' రామకృష్ణ గారు పాడారు ఆ పాట. తర్వాత 'ఎక్కడున్నావు ఎక్కడున్నావు ప్రభు ఎక్కడున్నావు' అనేది ఆత్రేయ గారు రాశారు. రామకృష్ణ గారు పాడారు. తర్వాత 'హరినామమే మధురం' అది కూడా రామకృష్ణ గారే పాడారు అనమాట. ఇవి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటలండి ఈ సినిమాలో. మొత్తం 10, 11 పాటలున్నాయి. కానీ పాటలన్నీ బావుంటాయి. బాగా చేశారు వెంకటేష్ గారు సంగీత దర్శకత్వం ఈ సినిమాకి. మధుసూదన్ రావు గారు కూడా 'ఏ భక్తుడు' సినిమా చాలా బాగా తీశారండి. అవండి పాటల విశేషాలు. ఇకపోతే ఈ చిత్రం గురించి ఇంకో విశేషం చెప్పుకోవాలండి. ఈ కు ఈ సినిమా ఇప్పటి వరకు 1948లో మొట్టమొదటిసారి తీశారు. అప్పటి నుంచి 78 వరకు అంటే 30 ఏళ్లలో 8 సార్లు తీశారు. 5 భాషల్లో. తెలుగులో మొట్టమొదటిగా 1948లో వచ్చిన 'చక్రధారి' పేరుతోటే ఆ చిత్రం కెఎస్ గోపాలకృష్ణన్ గారు దర్శకత్వం వహించారు. నాగయ్య గారు, ఎస్. వరలక్ష్మి గారు ముఖ్య పాత్రధారులు అందులో. అది జెమినీ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిందండి. అలాగే 1948లోనే తమిళంలో కూడా తీశారు. మళ్ళీ 'చక్రధారి' పేరే కెఎస్ గోపాలకృష్ణన్ గారే. నాగయ్య గారు, పుష్పవల్లి గారు తమిళ చిత్రంలో ముఖ్య పాత్రధారులు. ఆ తర్వాత మళ్ళీ 1949లో దాన్ని మళ్ళీ 'భక్త కుంభార' అనే పేరుతో తీశారు కన్నడ భాషలో. దీనికి బొమ్మండి ఇరానీ అనే ఆయన దర్శకుడు. తర్వాత హోనప్ప భాగవతార్, లక్ష్మీబాయి వీరిద్దరూ ముఖ్య పాత్రధారులు ఈ సినిమాలో. ఈ చిత్రం గురించి కూడా మరీ ఎక్కువ పోస్టర్‌లు అవి ఎక్కడ దొరకలేదు ఈ చిత్రం గురించి. తర్వాత 1960లో మళ్ళీ కన్నడలో తీశారండి 'గోరా కుంభార'. ఈ చిత్రం గురించి కూడా విశేషాలేమి దొరకలేదు. ఆ తర్వాత 1967లో మరాఠీలో తీశారు 'సంత్ గోరా కుంభార్' అని. రాజేష్ లింకార్ అన్న ఆయన దర్శకుడు. మంగేష్ దివాన్‌జీ, మానసి లోకార్ అనే ఆవిడ ముఖ్య పాత్రధారులు దీంట్లో. ఆ తర్వాత 1974లో మళ్ళీ కన్నడలో తీశారు. ఈసారి 'భక్త కుంభార' పేరుతోటి తీశారు. హున్సూర్ కృష్ణమూర్తి గారు దర్శకుడు. రాజకుమార్ గారు, లీలావతి గారు ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా కన్నడంలో చాలా సూపర్ డూపర్ హిట్ అండి. ఆ సినిమాని ఆధారంగా తీసుకొని 1977లో తెలుగులో తీద్దామని అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారు. మొట్టమొదటిగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రంలో పిల్లాడిని మట్టిలో వేసి తొక్కడం సీన్ ఉంది కదా! అంచేత నేను చేయను అని చెప్పారట. ఆ సినిమాని మళ్ళీ కన్నడ సినిమాని అక్కినేని నాగేశ్వరరావు గారు మళ్ళీ చూడండి ఆ సినిమా చాలా జాగ్రత్తగా తీశారు ఆ సీను అని చెప్పారట. అప్పుడు ఆ సినిమా చూసి అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాత ఒప్పుకున్నారని కూడా చెప్పుకుంటారు. అదొక విశేషం దీని గురించి. మళ్ళీ ఇదే సినిమాని గుజరాతీలో 'భగత్ గోరా కుంభార్' అని 1978లో తీశారు. దినేష్ రావల్ అన్న ఆయన దర్శకుడు. అరవింద్ త్రివేది అందులో ముఖ్య పాత్రధారుడండి. అవండి 'చక్రధారి' సినిమా విశేషాలు. 'చక్రధారి' సినిమా ఇలా చాలా సార్లు వచ్చిందనమాట. 1977 యాక్చువల్‌గా నందమూరి తారక రామారావు గారి సంవత్సరం. ఆ ఏడాది నందమూరి తారక రామారావు గారి 'దానవీర సూరకర్ణ' ఇవన్నీ రిలీజ్ అయ్యాయి. 'దానవీర సూరకర్ణ', 'కురుక్షేత్రం' చిత్రాలు జనవరిలో విడుదలయ్యాయి. అదే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలైంది. అయినా కూడా 'దానవీర సూరకర్ణ' పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రం బాగానే ఆడింది. 100 రోజులు ఆడిందని చెప్పుకుంటారు. సెంటర్స్ మరి కరెక్ట్‌గా నేను చెప్పలేను. ఎందుకంటే దీనికి సంబంధించిన 100 డేస్ పోస్టర్ ఎక్కడా దొరకలేదు ఇప్పటివరకు ఈ చిత్రం గురించి. అంచేత అందరూ చెప్పుకోవడమే 100 రోజులు ఆడిందని. అదండి ఇంకో విశేషం. అవండి 49 సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు భక్తుడి పాత్రలో నటించిన 'చక్రధారి' సినిమా విశేషాలు. మళ్ళీ ఇంకో సినిమా విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,